భవిష్యత్తులో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సహకారం కావాలన్నా అన్ని విధాలుగా అందిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి ఇందిరానగర్ పాఠశాలలో సీట్ కోసం రికమెండేషన్ రావడం గొప్ప విషయమన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరానగర్ పాఠశాలకు ఎప్పుడు వచ్చినా ఒక కొత్త శక్తితో తాను వెళ్తానని, ఒక గొప్ప భావన కలుగుతుందన్నారు. ఒక ఎంతూజియాస్టిక్ పాఠశాల, ఒక ఎంతూజియాస్టిక్ హెడ్ మాస్టర్, ఒక ఎంతూజియాస్టిక్ టీచర్స్. మీ అందరినీ చూస్తే నేను కొత్త ఎనర్జీతో పోతా. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చినప్పుడల్లా ఒక గొప్ప అనుభూతిగా ఇంకా ఏదో చేయాలి. అప్పుడప్పుడు ఏదైనా నిరాశ ఉండొచ్చు, మాకు కూడా ఎక్కడో ఒక అసంతృప్తి ఉండొచ్చు. ఈ స్కూల్కి వచ్చిన అనుకోండి, ఒక వారం 10 రోజులు ఎనర్జీతో పోతాయి. ఇక్కడ వచ్చిన ఈ పిల్లలు చూస్తే, ఈ టీచర్లు చూస్తే, మీ హార్డ్ వర్క్ చూస్తే, మీ కమిట్మెంట్ చూస్తే, ఎనర్జీ అదే ఎంత బాగా ఉంది ఈ స్కూల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ చిల్డ్రన్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై టీచర్స్ అండ్ మై హెడ్ మాస్టర్. గర్వంగా చెప్తున్నాను. నిజంగా మా టీచర్ హ్యాట్సప్ అమ్మ మీకు. నాకు తెలుసు సిద్దిపేటకు రావాలని టీచర్లు అనుకుంటారు, కానీ ఇందిరానగర్కు రావాలనుకునే వాళ్ళు కొద్ది మంది ఉంటారు, భయపడతారు కదా. ఆ ఊరికి పోయిన దానికంటే సిద్దిపేట పోస్టింగ్ వస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ సిద్దిపేటలో ఇందిరానగర్ రావాలంటే మాత్రం చాలా మందికి అంత రుచించదు. ఇక్కడ ఏడుకొని వచ్చిన ఉపాధ్యాయులు నిజంగా ప్రేమతో వచ్చారు, డెడికేషన్తో వచ్చారు, ఇష్టంతో పనిచేసే టీచర్లు ఉన్నారు ఇక్కడ. లేకపోతే ఇది సాధ్యం కాదు. నేను దత్తత తీసుకోవచ్చు, కానీ ఆ కృషి మా ప్రధాన ఉపాధ్యాయులు, మా చిన్నాళ్ళకే దత్తత దగ్గర నేను ఫెసిలిటీ ఇవ్వగలుగుతాను. ఇది నిలబెట్టి నాకు కూడా భయం ఉండే, రామస్వామి విధంగా ఎవరు వస్తారో ఎట్లయితుందో అనుకున్నాను. కానీ అంతకంటే గట్టి వచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు. అంతకంటే టీచర్ల కౌన్సిలింగ్ అవుతుంది. మరి ఇక్కడ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి టీచర్లు పోతారు కదా, వాళ్ళ కొత్త ఎట్లా వస్తారు అని భయపడ్డా. కానీ అంతకంటే పట్టుదల గల టీచర్లు ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. సో గ్రేట్. నిజంగా ఆ పిల్లల తల్లిదండ్రుల పక్షాన మా ఉపాధ్యాయులను నిజంగా శిరస్సు వచ్చి నేను మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సో డెడికేషన్, సో కమిట్మెంట్, వెరీ గ్రేట్. ఇవాళ రాష్ట్రంలో అతి ఎక్కువ పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో టాప్ 3లో ఇందిరానగర్ జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నది. మొదటి గద్వాల, రెండవది ఇంకోట, మూడవది సిద్దిపేట. బహుశా కొద్దిగా ఫెసిలిటీ ఉంటే మనం ఆ టాప్ 1లో కూడా పోతాం మనం. బట్ ఇప్పుడే మా ప్రభాకర్ రెడ్డి గారు అడిగిండు, కింద ఒక డైనింగ్ హాల్, పైన ఒక 2 రూములు, ఇప్పుడు ఆ కంప్యూటర్ ల్యాబ్ లో 4 ఏసీలు అడిగిండు. తప్పకుండా నెల రోజుల్లో దాన్ని శాంక్షన్ చేపిస్తారు. మీకు ఏం చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. డోంట్ మైండ్. అవసరమైతే నా సొంత డబ్బులతో చేపిస్తా, కానీ మీకు లోటు రానివ్వరు. ఏం కావాలో అడగండి. నా మైండ్లో ఏ చిన్న అవకాశం వచ్చినా నా మైండ్లో వచ్చేది మొట్టమొదటి ఇందిరానగర్ స్కూల్. ఎందుకంటే చేయడం ముఖ్యం కాదు, వినియోగించుకోవడం ముఖ్యం. దాన్ని సత్ఫలితాలను అందిపుచ్చుకోవడం ముఖ్యం. అది ఏ పూటనో ఏ గడియనో కానీ ఇందిరానగర్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజానికి ఐ ట్రై మెనీ స్కూల్స్. ఇట్లా నేను చాలా స్కూల్ ట్రై చేశాను, చాలా చోట్ల కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి, కొన్ని నిజంగా అనుకోలేదు. కానీ అందులో గొప్పది నా ఇందిరానగర్ స్కూల్. నేను ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేశాను. అఫ్కోర్స్ స్వచ్ఛ సిద్దిపేట అని, స్టీల్ బ్యాంక్ అని, స్టీల్ బ్యాంక్ అంటే ప్లాస్టిక్ వాడదని గల్లీకి స్టీల్ బ్యాంక్ పెట్టాను. ఇండియాలో ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ కూడా అలాగే సిద్దిపేటలో పెట్టిన స్టీల్ బ్యాంక్ ఇస్ ఎ మోడల్ టు ద కంట్రీ అని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. అట్లే ఇప్పుడు మనం పిల్లలకు హాస్టల్ చూసాం.
నేను గొర్రెలకు హాస్టల్ కట్టించాను, బర్రెలకు హాస్టల్ కట్టాను సిద్దిపేటలో 2 ఊళ్ళలో. గొర్రెలకు హాస్టల్ కడితే ఢిల్లీ దాకా పోయి అసలు ఎంతో మంది దాన్ని అభినందించారు. స్వచ్ఛ గ్రామాలు గొర్రెల హాస్టల్ ద్వారా మనము చేయగలిగాం. ఎందుకంటే పొద్దున్నే గొర్రెలు రావడం, సాయంత్రం పోవడం, రోడ్లన్నీ గడిపాయి గొర్రె దొరికాయి. హాస్టల్ కడితే ఊళ్ళకి రావడం లేదు, ఊళ్ళంతా అట్లా ఎదురుతో చేశాం. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, ఇక్కడ ఒక బీ ఫార్మసీ కాలేజ్ పెట్టాల్సి వచ్చింది సిద్దిపేటలో. నేను ఎగ్జిబిషన్ సొసైటీ నాంపల్లిలో ఎగ్జిబిషన్ పోయి ఉంటాను, దానికి చైర్మన్ గా పనిచేశాను. ఆ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు లలితా మహావిద్యాలయం ఇలా కొన్ని స్కూళ్ళు కాలేజీలు నడుపుతా ఉంటారు. నాకు అనిపించింది నేను చైర్మన్ గా ఉంటే నా సిద్దిపేటలో కాలేజ్ పెట్టుకోవాలి కదా అనిపించింది. దాని రూల్ ఏంటంటే ల్యాండ్ ఫ్రీగిస్తే తప్ప చేయడం. నేను 6 ఎకరాల భూమి స్వంత డబ్బులతో కొని ఎగ్జిబిషన్ సొసైటీలో బీ ఫార్మసీ కాలేజ్ పెట్టించాను. ఆలోచించాను, సిద్దిపేటలో ఏం లేదు. సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, వెటర్నరీ పాలిటెక్నిక్ ఉంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంది, అగ్రికల్చర్ బిఎస్సి ఉంది, వెటర్నరీ బిబిఎస్సి ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది. ఏం లేదురా బాబు అని ఆలోచిస్తే 2 లేవు. ఒకటి లా కాలేజ్, ఒకటి బీ ఫార్మసీ. ఆ లా కాలేజ్కి ఏమో ఇండియా మొత్తం బ్యాన్ ఉన్నది. కేంద్రంలో దేశంలో కొత్త లా కాలేజ్ ఇస్తలేదు. సరే ఇచ్చినప్పుడు తెద్దాం. మరి ఈలోపు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి ఈ 3 తెచ్చుకుందాం సిద్దిపేట. కానీ రంగనాయక సాగర్ దగ్గర 6 ఎకరాల భూమి డొనేట్ చేసి ఇవాళ బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ కాలేజ్ కూడా తెచ్చారు. ఇప్పుడు నా సిద్దిపేట అన్నీ ఉంటాయి. నా సిద్దిపేట ఏ తక్కువ తక్కువ నా ప్రయత్నం. 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 పారామెడికల్ కాలేజీలు, ఇట్లా 4 పాలిటెక్నిక్ కాలేజీలు, బిబిఎస్సి, బిఎస్సి అగ్రికల్చర్. ఏమి తక్కువ ఉండదు నా పిల్లలకు అని నా కోరిక. అందులో భాగంగా ఈ స్కూల్ నిజంగా ఇక్కడ ఆ కోడింగ్ ఏదైతే కంప్యూటర్ ల్యాబ్ అని కోడింగ్ ల్యాబ్ పెట్టారో ఈ పిల్లలు ఇంజనీరింగ్ పిల్లలతో, డిగ్రీ పిల్లలతో పోటీ పడడం నాకు ఎంతో సంతోషాన్ని. ఐ థ్యాంక్ ఇన్స్ట్రక్టర్, ఐ థ్యాంక్ టీచర్ అండ్ ఐ అప్రిషియేట్ ద చిల్డ్రన్. చాలా బాగా చేస్తా ఉంటారు. ముఖ్యంగా విద్యతో పాటు నాకు ఇంకా బాగా నచ్చింది, విద్యతో పాటు మీరు జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తూ ఉంటారు. ఇక్కడ విద్యే కాదు, యోగా చేయిస్తూ ఉంటారు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అద్భుతమైన డాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అన్నింటిలో ఆల్రౌండర్స్. ఇటు కంప్యూటర్ నేర్పిస్తున్నాం, అటు యోగా నేర్పిస్తున్నాం, ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అటు స్పోర్ట్స్ చేస్తున్నాం, వాట్ నాట్. అన్నింటిలో నా ఇండియన్ టాప్ అని చెప్పి చేయడం నిజంగా చాలా సంతోషం. I appreciate Mohammad Anas నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో సబ్ జూనియర్స్ లో ప్రతి మ్యాచ్ లో గోల్ కొట్టి సిద్దిపేట పేరు, జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ పేరు జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి తమ్ముడు అనాస్ను, విద్యార్థి అనాస్ను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మొహమ్మద్ అనాస్ తెలంగాణ రన్నర్ అయింది, విన్నర్ కాలేదు. అఫ్ కోర్స్ ఆల్ ఇండియాలో we were number 2, we are runners.